పోనీ పీకని, మనకు అవసరమా? నీ పని నువ్వు చేస్తావు, నా పని నేను చేస్తా. ఏమంటావు బాబాయ్? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసేయడం అతను నిజాయితీ కావచ్చు అనుకుంటున్నారా? ఒకటి బాగిన బాబాయ్, వాళ్ళు ఒక్క సినిమాకు యాక్టింగ్ చేస్తే సుమారు 20-25 కోట్లు తీసుకుంటారు. మన దగ్గర జేబులో 10 రూపాయలు ఉంటే మనమే పెద్ద పులి అనుకుంటాం. నా దగ్గర 200 నోటు ఉంది చాలు. ఇప్పుడు 90 పొద్దుగా 90 వీళ్ళ తల్లి బతుకులమాట. రాజును నేను, రాజును నేనే, మంత్రిని నేనే, రాజును. ఎనీ డౌట్? మొడజీకినాడు వాడు వీడి ఇద్దరు పోయి తెంగించుకొని, మనకు అవసరంలా. ఏమంటావు? మన బతుకు మనది, మనకెవడు రూపాయి ఇయ్యాడు, ఎవడు రూపాయి ఇయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ మంచోడు కదా బాబాయ్, ఎవరికి? పబ్లిక్ కి. నీ అమ్మ నేను 50-100 ఇస్తే బతికే నా కొడుకు, నాకు మంచోడేందయ్యా? నన్ను కొట్టాలని, నన్ను కొట్టాలి. ఎప్పుడు ఇచ్చా పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే పెట్టనా? నిన్ను సినిమా ఎవరు చూడమన్నాడు? ఆ సుడిగాడు ఎందుకు తీసిండు? నాలకు మంచిగా చేయడు. ముందుగా వాని ఇల్లు నింపుకుంటాడు ఏ రాజకీయ నాయకుడు కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేసినట్టు పూకునాకని, మనకు అవసరం లేదు. ఒకవేళ అబ్బాయి ఇంటెలిజెంట్ ఎడ్యుకేషన్ పర్సన్, వాళ్ళ నాన్నను జైలుకు పంపిన జగన్ అతను ఇడిపించుకొచ్చిండు. ధర్నాలు చేసి జనాలను కూడబెట్టి ఒకవేళ ఇస్తే పర్వాలే. ఇంకో మాట చెప్తానండి, హైదరాబాద్ను డెవలప్ చేసిండంటే చంద్రబాబు నాయుడే. శిల్పారామం కానీ, హైటెక్ సిటీ కానీ, రోడ్లు కానీ, ఏది కానీ చంద్రబాబు. నా బొత్స చేసింది. వైఎస్ఆర్ 2 పథకాలు పెట్టిండు. 108 ఆరోగ్యశ్రీ, దానివల్ల కొన్ని వేల మంది బతికిండు, దాన్ని ఒప్పుకుంటా. కానీ అంతకు మించి ఇంకోటి ఏది చేయలే. నన్ను కుర్చీ అంటారు, పెట్టి తెంగిందనుకో, ఏ నాయకుడు నా ముంగట్లో పడడు. పోనీ పీకని, మనకు అవసరమా? నీ పని నువ్వు చేస్తావు, నా పని నేను చేస్తా. ఏమంటావు బాబాయ్? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసేయడం అతను నిజాయితీ కావచ్చు అనుకుంటున్నారా? ఒకటి బాగిన బాబాయ్, వాళ్ళు ఒక్క సినిమాకు యాక్టింగ్ చేస్తే సుమారు 20-25 కోట్లు తీసుకుంటారు. మన దగ్గర జేబులో 10 రూపాయలు ఉంటే మనమే పెద్ద పులి అనుకుంటాం. నా దగ్గర 200 నోటు ఉంది చాలు. ఇప్పుడు 90 పొద్దుగా 90 వీళ్ళ తల్లి బతుకులమాట. రాజును నేను, రాజును నేనే, మంత్రిని నేనే, రాజును. ఎనీ డౌట్? మొడజీకినాడు వాడు వీడి ఇద్దరు పోయి తెంగించుకొని, మనకు అవసరంలా. ఏమంటావు? మన బతుకు మనది, మనకెవడు రూపాయి ఇయ్యాడు, ఎవడు రూపాయి ఇయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ మంచోడు కదా బాబాయ్, ఎవరికి? పబ్లిక్ కి. నీ అమ్మ నేను 50-100 ఇస్తే బతికే నా కొడుకు, నాకు మంచోడేందయ్యా? నన్ను కొట్టాలని, నన్ను కొట్టాలి. ఎప్పుడు ఇచ్చా పవన్ కళ్యాణ్? సినిమా చూస్తే పెట్టనా? నిన్ను సినిమా ఎవరు చూడమన్నాడు? ఆ సుడిగాడు ఎందుకు తీసిండు? నాలకు మంచిగా చేయడు. ముందుగా వాని ఇల్లు నింపుకుంటాడు ఏ రాజకీయ నాయకుడు కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేసినట్టు పూకునాకని, మనకు అవసరం లేదు. ఒకవేళ అబ్బాయి ఇంటెలిజెంట్ ఎడ్యుకేషన్ పర్సన్, వాళ్ళ నాన్నను జైలుకు పంపిన జగన్ అతను ఇడిపించుకొచ్చిండు. ధర్నాలు చేసి జనాలను కూడబెట్టి ఒకవేళ ఇస్తే పర్వాలే. ఇంకో మాట చెప్తానండి, హైదరాబాద్ను డెవలప్ చేసిండంటే చంద్రబాబు నాయుడే. శిల్పారామం కానీ, హైటెక్ సిటీ కానీ, రోడ్లు కానీ, ఏది కానీ చంద్రబాబు. నా బొత్స చేసింది. వైఎస్ఆర్ 2 పథకాలు పెట్టిండు. 108 ఆరోగ్యశ్రీ, దానివల్ల కొన్ని వేల మంది బతికిండు, దాన్ని ఒప్పుకుంటా. కానీ అంతకు మించి ఇంకోటి ఏది చేయలే. నన్ను కుర్చీ అంటారు, పెట్టి తెంగిందనుకో, ఏ నాయకుడు నా ముంగట్లో పడడు.